సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ను సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను చూడలేదని, అలాంటి నీచ రాజకీయాలు తాను చేయనని రజనీకాంత్ అన్నారు. తాను స్టాలిన్ను కలవడంలో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. స్టాలిన్ నాకు మంచి స్నేహితుడని, కేవలం పరామర్శించేందుకే కలిశారని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడతానని, విజయ్ సమజీవ అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇక ఆయనకు తనకు 25 ఏళ్ల వ్యత్యాసం ఉందన్నారు. అన్ని పార్టీలో నాకు అభిమానులుంటారని తెలిపారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే విజయ్ను గెలిపించారన్నారు. పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాడినని ధీమా వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ను సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను చూడలేదని, అలాంటి నీచ రాజకీయాలు తాను చేయనని రజనీకాంత్ అన్నారు. తాను స్టాలిన్ను కలవడంలో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. స్టాలిన్ నాకు మంచి స్నేహితుడని, కేవలం పరామర్శించేందుకే కలిశానని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడతానని, విజయ్ తనకు సమజీవి అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఆయనకు తనకు 25 ఏళ్ల వ్యత్యాసం ఉందన్నారు. అన్ని పార్టీలో నాకు అభిమానులుంటారని తెలిపారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే విజయ్ను గెలిపించారన్నారు. పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాడినని ధీమా వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ను సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను చూడలేదని, అలాంటి నీచ రాజకీయాలు తాను చేయనని రజనీకాంత్ స్పష్టత ఇచ్చారు. ఇక తాను స్టాలిన్ను కలవడంలో ఎలాంటి దురుద్దేశం లేదని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, ఇటీవల చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ తొలిసారిగా స్పందించారు. ప్రధానంగా ఇటీవల తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మే 4న వచ్చినటువంటి ఫలితాల్లో తమిళనాడులో హంగు ఫలితాలు వచ్చాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి డిఎంకే ఓటమి పాలైంది. దీంతో డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సైతం తాను ప్రాతినిధ్యం వహించినటువంటి, తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు అంటే తమిళనాడు అసెంబ్లీలో హంగ్ అసెంబ్లీ వచ్చింది కాబట్టి ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాలేదు కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినటువంటి విజయ్ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకే రజనీకాంత్ ఎంకే స్టాలిన్తో భేటీ అయి చర్చించినట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత డిఎంకే అన్నా డిఎంకే రెండు పార్టీలు ఒక్కటవుతున్నాయి. ముఖ్యంగా డిఎంకే అన్నా డిఎంకే కూటమి ఒకవైపు స్టాలిన్, మరోవైపు పళనిస్వామి కాకుండా తెరపైకి రజనీకాంత్ను సీఎంగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ అది సాధ్యం కాలేదు. కానీ రజనీకాంత్పై మాత్రం ఆ అభియోగం వచ్చింది. ప్రధానంగా విజయ్ను సీఎంగా కాకుండా అడ్డుకునేందుకు రజనీకాంత్ ప్రయత్నాలు చేశారనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, తమిళనాడు రాజకీయాల్లో సర్క్యులేట్ అయింది. మరోవైపు విజయ్ అభిమానులు కూడా రజనీకాంత్పై తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పరిస్థితి మనకు కనపడుతోంది. తొలి నుంచి రజనీకాంత్పై విజయ్ విమర్శలు చేస్తూ వచ్చారు. తాను పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళిన క్రమంలో రజనీకాంత్ డిఎంకేకు స్టాలిన్కు
వెళ్ళేందుకు భయపడుతున్నారంటూ కూడా కామెంట్ చేశారు. ఎందుకంటే అంతకుముందు రజనీకాంత్ తన అభిమానులతో భేటీ అయ్యి రాజకీయ పార్టీని స్థాపించాలని భావించారు. తీరా రాజకీయ పార్టీని స్థాపించే సమయంలో తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదు, రాజకీయాల్లో రానంటూ హింట్ ఇచ్చారు. ఆ తర్వాత డిఎంకేకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కరుణానిధితో ఉన్నటువంటి సత్సంబంధాల మేరకు తమిళనాడులో ఉన్నటువంటి సినీ ప్రముఖులంతా డిఎంకే తోటే మెజారిటీ సినీ ప్రముఖులు మొత్తం డిఎంకే పార్టీ వైపుకి మద్దతు ఇస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఇప్పుడు విజయ్ కొత్తగా టీవీకేని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు తాజాగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో హంగు ఫలితాల నేపథ్యంలో రజనీకాంత్పై ఈ అభియోగాలు వచ్చాయి. తొలిసారి వీటిపై స్పందించారు. విజయ్ను సీఎం కాకుండా నేను అడ్డుకునే ప్రసక్తే లేదు, అట్లాంటి ఆలోచన చేయలేదంటూ కూడా రజనీకాంత్ స్పష్టత ఇచ్చారు. సినిమా రంగంలో కమల్ హాసన్ నాకు సమకాలీకుడు. కమల్ హాసన్ ఒకవేళ తమిళనాడు ముఖ్యమంత్రి అయితే నేను అసూయ పడేవాడిని. విజయ్కు నాకు 25 ఏళ్ల వ్యత్యాసం ఉంది. నాకంటే విజయ్ 25 ఏళ్ళు చిన్నవాడు కాబట్టి విజయ్ సీఎం అయితే నాకు ఎట్లాంటి అసూయ లేదు, నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదంటూ కూడా రజనీకాంత్ స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అదేవిధంగా అన్ని పార్టీల్లో నాకు అభిమానులు ఉన్నారు. అదేవిధంగా తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు, అందుకే విజయ్ పార్టీకి అవకాశం కల్పించారంటూ కూడా రజనీకాంత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరోవైపు ఖచ్చితంగా తమిళనాడులో గతంలోనే తాను పార్టీ పెట్టుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేవాడిని అంటూ కూడా రజనీకాంత్ తన అభిప్రాయాన్ని మనసులో ఉన్నటువంటి మాటను బయటపెట్టుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. గతంలోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని భావించినటువంటి రజనీకాంత్ ఆ తర్వాత వెనక్కి తగ్గారు, డిఎంకేకి సపోర్ట్ చేశారు. డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో పాటు అంతకుముందు డిఎంకే అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దివంగత కరుణానిధితో డిఎంకే రజనీకాంత్కు సత్సంబంధాలు ఉన్నాయి, దగ్గరి సంబంధం ఉంది, సాన్నిహిత్యం ఉంది కాబట్టి డిఎంకేకు రజనీకాంత్ అనుకూలంగా వ్యవహరించారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున తమిళనాడు రాజకీయ వర్గాల్లో జరిగింది. ఇప్పుడు గతంలో విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేందుకు రజనీకాంత్ ప్రయత్నాలు చేశారంటూ దాన్ని కొట్టిపారేస్తూ దానిపై రజనీకాంత్ ఈరోజు స్పష్టత ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ రంగ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గతంలో సినిమా రంగంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారు రాజకీయ పార్టీలు పెట్టి రాజకీయాల్లో కూడా విశేషంగా రాణించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.